సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్యపఠనం కావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ శర్మ గారు ఈ కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగంగా ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 79వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రత్నశర్మ గారికి స్వాగతం. నమస్తే. నిన్నటి నుండి నీ సతి అన్నము నిదురను కానదాయను గదా, నీ విన్నాళ్ళదాకా వశ ఎటులున్న విచారము నెరుగకుండుట తగునా. నిన్నటి నుండి నీ సతి అన్నము నిదురను కానదాయను. నిన్నటి నుండి కూడా ఈ సతి శివకథలో పార్వతీదేవి, మిగతా 2 కథల్లో కూడా సతి అంటే ఇల్లాలు భార్య అని అర్థం చెప్పాలి. శివకథలో మాత్రం ఈ సతి స్త్రీ పార్వతి అని అర్థం చెప్పాలి. అంటే నిన్నటి నుండి నీ సతి అన్నము నిదురనుగా అనదాయను. నిద్ర లేదు, అన్నం లేదు, అలా నిన్నటి నుంచి ఉంటాం. నీ విన్నాళ్ళదాకా వశ ఎటులున్న విచారము నెరుగకుండుట తగునా. నీవు అంటే ఇక్కడ హిమవంతుడిని ఆ జలికత్త చెబుతుంది అనమాట. నీవు ఇన్నాళ్ళ దాకా, ఇన్ని రోజుల దాకా వశ ఎటులున్న విచారము నెరుగకుండుట తగునా. వశ అంటే కూతురు, భార్య 2 అర్థాలు చెప్పాం. శివకథలో హిమవంతుని కూతురు కాబట్టి వశ అంటే కూతురు, పార్వతి అని. ఇన్నాళ్ళ దాకా వశ కుమార్తె ఎటులున్న విచారము నెరుంగకుండుట తగునా. ఎట్లా ఉంది అనే సంగతి తెలుసుకోకుండా ఉండటం తగునా, న్యాయమా అని తెలుగెత్తి అంటోంది. అదేవిధంగా చంద్రుడి కథలో అయితే నీ సతి అంటే నీ భార్య అని. నిన్నటి నుండి నీ సతి అన్నము నిదురనుగా అనదాయను. అన్నం నిద్ర లేకుండా నిన్నటి నుంచి ఉంది నీ భార్య అయినటువంటి తార. నీవి ఇన్నాళ్ళ దాకా వశ ఎటులున్న విచారము నెరుంగకుండుట తగునా. ఇప్పటిదాకా కూడా నీ భార్య యొక్క, ఇక్కడ వశ అంటే భార్య తార యొక్క విచారము ఎరుగకుండుట తగునా, తెలుసుకోకుండా ఉండటం న్యాయమా, ఉచితమా అని. అలాగే సారంగధర కథలో కూడా చంద్రకథతో సమానంగా చెప్పుకోవాలి. సతి అంటే భార్య అని, వశ అన్న కూడా భార్య అని. ఇన్నాళ్ళ దాకా కూడా నీ భార్య అన్నం లేకుండా, నిద్ర లేకుండా ఇలా ఉంటుంది. కనీసం నీవు ఆ రకంగా ఎందుకుంది అనే విచారం అయినా చేయాలి కదా. విచారమును ఎరుగకుండుట తగునా, అది ఉచితమా అని అంటారు. ఎప్పుడు గురుడిటకు వచ్చునో, ఎప్పుడు ఈ గతి చెలుల వలన ఎరిగింతునో, నేనెప్పుడు ఈసుని గంతునో, నాకెప్పుడో కళ్యాణమగుటయని ఇక నని దాచు. ఆమె శివకథలో పార్వతి ఎప్పుడు గురుడిటకు వచ్చునో, గురుడు అంటే తండ్రి, హిమవంతుడు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు ఈ గతి చెలుల వలన ఎరిగింతునో, చెలుల చేత చేపిస్తానో, తాను చెబుతానంటలేదు అప్పటికి కూడా, చెలుల చేత ఈ విషయాన్ని తెలియజేస్తాను. ఎరిగింతునో, నేనెప్పుడు ఈశుని కాంతునో, నేనెప్పుడు శివుణ్ణి ఈశ్వరుణ్ణి కాంతునో, నాకెప్పుడో కళ్యాణమగుట ఇక నని తలచు. నాకెప్పుడు వివాహం అవుతుందో కదా అని తలుచుకుంటూ ఉంటుంది అని ఈ రకంగా తలుచుకుంటోంది అని. ఇది పార్వతిలో.
పార్వతి కథలో శివుడు శివపార్వతుల కళ్యాణానికి సంబంధించి సందర్భం కాబట్టి. అది చంద్రుడి కథలో అయితే ఎప్పుడు గురుడిటకు వచ్చును. గురుడు అంటే బృహస్పతి అని అర్థం, ఇక్కడ తండ్రి కాదు, బృహస్పతి తార యొక్క భర్త. బృహస్పతి ఇటకు ఎప్పుడు వస్తాడో కదా, ఎప్పుడు ఈ గతి చెలుల వలన ఎరిగింతునో, ఈమె యొక్క స్థితిని ఎప్పుడు చెలుల వలన ఆయనకి తెలియజేస్తాను. నేను ఎప్పుడు ఈశునిగా అందునో, ఇప్పుడు ఈశుడు అంటే ఇక్కడ భర్త అని అర్థం చెప్పాలి. నాకెప్పుడో కళ్యాణము ఒకట ఇక నిదలపు. కళ్యాణము అంటే మంగళము అని అర్థం, శుభము అని అర్థం. ఎప్పుడు శుభం కలుగుతుందో అంటే, ఎప్పుడో కళ్యాణం ఒకట, ఇంకా శుభం ఎప్పుడు కలుగుతుందో అని తలచు. ఆ రకంగా తలుచుకుంటోంది లోపల. విచారం అది, ఆలోచన అది. సారంగధరుడు కథలో కూడా గురుడు అంటే ప్రభు, రాజరాజు. ఎప్పుడు గురుడు ఇంటకు వచ్చునో, రాజరాజు ఎప్పుడు వస్తాడో, ఈ గతి చెలుల వలన ఎరిగింతునో, ఎప్పుడు చెలులతోటి ఈ సంగతి ఆయనకి చెబుతానో, తెలియజేస్తాను. నేను ఎప్పుడు ఈశునిగాంతునో, ఇలా ప్రభువుని ఎప్పుడు చూస్తాను. నాకెప్పుడో కళ్యాణము గుట, నాకు శుభం కలిగేది ఎప్పుడో ఈగనని తలపు. ఆ రకంగా తాను మనసులో తలుచుకుంటాం. తేడాల్లా గురువు అన్నప్పుడు అక్కడ తండ్రి అని చెప్పాం మొదటి కథలో, శివుడి కథలో. తర్వాత రెండు కథలలో గురుడు అంటే ఒకదానికి, చంద్ర కథలో అయితే బృహస్పతి అని చెప్పాం, రాజరాజు కథలో అయితే రాజు అని చెప్పాం. అలాగే కళ్యాణం అనే దగ్గర శివ కథలో వివాహం అని చెప్పాం, చంద్ర కథలో అలాగే సారంగధర కథలో కూడా మంగళము శుభము అని అర్థం చెప్పాం. అని ఇటుల విన్నవించిన విని అని చెలికత్తలు చెప్పగా విని, ఇట్లా అనటనే, అయ్యో ఇట్లా అయిందా, విధి ఉండిన తప్పునే ఎరిగేని. అదిట విధి అలా రాసి పెట్టుంటే అలాగే ఉంటుంది కదా అని ఆయన విధి వల్ల ఇలా జరిగింది అని చెప్పేసి అనుకుంటూ తన వశతో యుక్తులను తన రవచించన్. అప్పుడు తన యొక్క కుమార్తెతోటి ఇట్టులను తన రవచించని, ఈ విధంగా హిమవంతుడు అంటున్నాడు. అదే చంద్రకథలో అయితే ఈ రకంగా చెప్పిన తర్వాత ఇట్లా అయినా, అయ్యో విధి అలా ఉంటే అలా జరగక తప్పదు కదా అని అంటూ వశతో భార్య అయినటువంటి తారతోటి ఇటులను తనర వచించని, ఈ రకంగా అంటున్నాడు. అదే సారంగధర కథలో కూడా వశతోటి అన్నప్పుడు భార్యతోటి అని, రాజరాజు భార్యతో ఇట్లా అంటున్నాడు. బాలికామణి తావక వాంఛయేమో, నేడు నేనేమి చేయ యత్నింపవలెనో, తెలుపు మేలాటి పనినైన జలపనేర్తునని నాయనగామె ఇట్లను జుబలికే. బాలికామణి తావక వాంఛ ఏమో, ఏమో నీ యొక్క కోరిక ఏమిటో. వాంఛ అంటే కోరిక, బాలికామణి అన్నప్పుడు హిమవంతుడు కుమార్తెను సంబోధించాడు. బాలికామణి తావక వాంఛ ఏమో, నీ యొక్క కోరిక ఏమిటో. తావక తవ నీ యొక్క అని సంస్కృత చెప్తాం, దాని ఉర్దూ రూపం తావక అవుతుంది. తావక వాంఛ ఏమో, నేడు నేనేమి యత్నింపవలెనో, ఈ రోజు నేనేం చేయాలి, ఏ ప్రయత్నం చేస్తే బాగుంటుంది, తెలుపు. ఎలాంటి పనినైనా సలపనేర్తును, ఎలాంటి పని అయినా కూడా నేను చేయగలుగుతాను అనిన ఆయనకు ఆమె ఇట్ల నుంచి పలికాను. ఇట్లా
పలికింది అని చెప్పేసి ఇది. అలాగే చంద్రుడి కథలో కూడా బాలికామణి బాలికామణి అన్నప్పుడు దాదాపుగా స్త్రీ అనే అర్థంలో వాడాడు, సామాన్య అర్థంలో భార్యనే. తావగా వాంఛేయమో, నీ యొక్క కోరిక ఏమిటో, నేడు నేనేమి యత్నింపవలెనో, నేనేం చేయాలో తెలుపుము, ఎలాంటి పని అయినా సలపనేరుతున్నా, ఎలాంటి పని అయినా తెలుస్తాను అనిన ఆయనకు ఆమె ఇట్లని బృహస్పతి తోటి తార ఇట్లా అంటుంది. అలాగే రాజరాజ నరేంద్రుడితోటి చిత్రాంగి ఇట్లా అంటోంది. ఏమంటోందో చూద్దాం. అరవిందమకరందమిరవందగను పొందక మిళిందగమికి జనునే. అరవిందమకరందమిరవందగను పొందక మిళిందగమికి జనునే. ఇందులో బిందుపూర్వక దకారం సుమారుగా ఒక 65 సార్లు వచ్చింది. అరవింద మకరంద మిరవందగను పొందక మిళిందగమికి జనునే. క్షణదారమణుసార కృణిగోరక చకోరము తుషారమును చేరమునసి జనునే. క్షణదారమణుసార కృణి కోరక చకోరము. ఇక్కడ నకారము నకారము కూడా చాలా సార్లు వస్తున్నాయి. తుషారమును చేరమునసి జనునే. ఖనచూతమున లేతనన మేతకొను పూత పిక జాతమలయతలకు జనునే. ఇక్కడ కూడా తకారము 2 నిమిషాలు వచ్చింది. ఖనచూతమున లేతనన మేతకొన పూత పిక జాతముల ఈతలకును జనునే. ఘనచూతమున లేత ననమేతగును పూత పికజాతము అల ఈతలకును జనునే. పొగరెక్కు కరియక్కు పొలనెక్కుడుగా మెక్కుచును చొక్కు హరి కొక్కు తినగజనునే. ఇక్కడ ద్విత కకారం వాడారు. ఇది కూడా ఒక 2 సార్లు వచ్చింది. పొగరెక్కు కరి అక్కు పొలనెక్కుడుగా మెక్కుచును చొక్కు హరి కొక్కు తినగజనునే. భాగవతంలోని మందార మకరం నవల పాట పద్యాన్ని ఉన్నటువంటి శైలిలో ఈ పద్యం నడిచింది. బుధజన స్తోత్ర పాత్ర విస్ఫూర్తి కీర్తి కృత సీత త్రిభువనడోచు సతత మెసగు పరమేశు కళ్యాణ మెనయగోరు కామినీ మణి ఇతరగాంశలకు జనునే. భాగవత పద్యాన్ని స్ఫురణకు తేవడం మందార మకరం అనేటువంటి పద్యాన్ని దాదాపుగా అనుకరిస్తున్నట్టుగా ఉంది. చూద్దాం. అదే కాదు, వస్తున్నటువంటి ఆ శైలి కూడా కొంత కనిపిస్తోంది ఈ పద్యంలో. సంగీతానికి అనుగుణంగా ఉండేటువంటి శైలి ఏదైతే ఉందో అది కూడా కొంత కనిపిస్తోంది. సరే, ఏమైనా ఈయన ప్రతిభ చిత్రకవిత్వమే కాకుండా ఆయన ప్రాచీన సాహిత్యాన్ని చాలా క్షుణ్ణంగా చూసినటువంటి పరిచయం ఉంది అని ఈ పద్యాలను, ఇలాంటి పద్యాలను చూస్తున్నప్పుడు అర్థమవుతూ ఉంటుంది. అరవింద మకరందమిరవందగను పొందక మిళిందగమికి జనునే. మకరందము మీద అరవిందమును ఇరవందగను పొందక మిళిందము మకరందము తేనె. అరవింద మకరందము అంటే పద్మాలలో ఉండేటువంటి తేనె. దీన్ని ఇరవందగను పొందక మిళిందం అంటే 9 ఇల్లింద గమికి జనునే. ఇల్లింద గమి అంటే ఇంద్రవల్లి వృక్షాలు.
ఇంద్రవల్లి వృక్షాల సముదాయానికి పోతుందా అని. గమి అంటే సముదాయం, గుమి అన్న గమి అన్న తతి వితతి ఇవన్నీ కూడా సముదాయము అనే అర్థంలో వాడతారు. ఇల్లింద గమికి జనునే, ఇల్లింద వృక్షాలకి వాటి యొక్క సమూహానికి వెళ్తుందా తుమ్మెద. ఎక్కడ ఉంటుంది? పద్మాల్లో మకరందాన్ని మాత్రమే తృప్తి తీర తాగుతుంది. అరవింద మకరందం ఇరవందగను పొందక, ఒప్పునట్టుగా ఈ అరవింద మకరందాన్ని మాత్రమే తీసుకుంటుంది. అలా తీసుకోకుండా తుమ్మెద మిళిందము ఇల్లింద గమికి తనునే, ఇల్లింద గమికి వెళ్తుందా? వెళ్ళదు కదా. చనునే అంటే ప్రశ్నార్థకం కాబట్టి వెళ్ళదు అని మనం భావం చెప్పుకోవాలి. క్షణదారమనుసార ఘృణిగోరక చకోరము తుషారమును చేర మొనసి చనునే. ఇక్కడ చకోర పక్షి, చకోరకం పేరు దీనికి అసలే. అది వెన్నెల కోసం కాపలా కాసుకుంటూ ఉంటుంది. అలాంటిది చకోరము తుషారమును చేరమనే మంచును చేరడానికి వెళ్తుందా? మంచు కోసం వెళ్ళదు కదా అని. ఏం కావాలి దానికి? క్షణద రమణుసార గృణి కోరక. క్షణ అంటే రాత్రి, క్షణదారమణుసార, క్షణదారమణుడు అంటే చంద్రుడు. ఆయన యొక్క ఘృణి కోరక, ఘృణి అంటే కిరణాలు, చంద్రకిరణాలు కోరకుండా చకోరము తుషారము చేర వంశజనే, తుషారం కోసం వెళ్తుందా? వెళ్ళదు కదా. కాబట్టి చకోరము వెన్నెల పులుగు చంద్రుని యొక్క శ్రేష్టమైనటువంటి కిరణాలను కోరకుండా తుషారమును మంచుని కోరుచూ మంచును చేరడానికి ప్రయత్నంతో వెళ్తుందా అని, వెళ్ళదు అని భావం. ఖనజూతమునలేత ననమేతగొన పూత విగజాతముల, ఈ విగజాతము అలా ఈతలకు జనునే. ఇక్కడ ఘనచూతమున, చూతము అంటే మామిడి వృక్షం, మామిడి చెట్టు. ఘనచూతమున లేత ననమేతగోను, లేతదైనటువంటి నన చిగురు, మామిడి చిగురు, దానిని మేతగా ఉంటుంది అని, ఆహారంగా తీసుకుంటుంది. అటువంటి పూత పికజాతము, పవిత్రమైనటువంటి కోయలలు, పికజాతం, పికము అంటే కోయల, కోయలను అలా ఈతలకు జనునే. ఈత చెట్లకు వెళ్తాయా? ఈత చెట్ల కోసం వెళ్ళవు కదా. ఈత చెట్లలో ఏం దొరకదు కదా దానికి. మామిడి వృక్షాల ఆకులు, వాటి లేత చిగురుటాకులు ఏవైతే ఉంటాయో అవి మెసవుతాయి, అవి తింటాయి, అది దానికి మేత. అటువంటి అవి తినేటువంటి కోయిలలు ఈత చెట్ల కోసం వెళ్ళవు కదా. ఈతలకును జనునే పొగరెక్కు కరియక్కు పొలనెక్కుడుగా బెక్కుచును చొక్కు హరి కొక్కుదెనగ జనునే. ఇక్కడ హరి అంటే దీనికి చాలా అర్థాలు ఉన్నాయి. ఇక్కడ మాత్రం సింహం, సింహము అని అర్థం. సింహం, కోతి, కప్పయం చాలా ఉన్నాయి, ఇంద్రుడు, ఇలా. హరి సింహము కొక్కు తినగదనే, పంది కొక్కు తినడానికి పోతుందా? పోదు కదా. ఏం తినడానికి పోతుంది?
ఏమి తినడానికి పోతుందంటే పొగరెక్కినటువంటి కరి ఏనుగు యొక్క అక్కు పొగరెక్కు కరి యొక్క ఏనుగు యొక్క అక్కు రొమ్ము వక్షస్థలం దాని పొలను అంటే మాంసం అక్కు పొలను ఎక్కువగా తినేటువంటి మెక్కుతును చొక్కు తిని పరవశించేటువంటి అని అంటే సింహము ఏనుగు యొక్క కుంభస్థలాన్ని పగలగొట్టి అందులో నుంచి మాంసాన్ని తింటదని. అటువంటి జంతువుల యొక్క బలిసిన ఏనుగుల యొక్క మాంసాన్ని తిని పరవశించేటువంటి సింహము పందికొక్కుల జోలికి ఎందుకు వెళ్తుంది? వెళ్ళదు కదా. అలా బుధ జన స్తోత్ర పాత్ర విస్ఫూర్తి కీర్తి కృత సిత త్రిభువనుడవుచు సతత మెసగు పరమేశు కళ్యాణమెనయగోరు కమీమణి ఇతరగాంసలకు జనునే. పరమేశ్వరుని కోరుకునేటువంటి కాంతామణి వేరే కోరికలకు పోదు కదా. ఇక్కడ పార్వతిని చెప్పుకున్నప్పుడు బుధజన స్తోత్ర పాత్ర, బుధజనుల చేత వాళ్ళ యొక్క స్తోత్రములకు పాత్రుడైనటువంటి విస్ఫూర్తి కీర్తి కృత సీత త్రిభువనుడవుచు, ముల్లోకాల్లో కూడా త్రిభువనుడు అవుచు సతత మెసగు పరమేశుని చాలా అతిశయించి ఉన్నటువంటి పరమశివుని కళ్యాణమెనయగోరు కామినీమణి, అతనితో వివాహాన్ని కోరుతూ ఉన్నటువంటి కామినీమణి ఈ పార్వతీదేవి ఇతర కాంక్షలకు జనునే, వేరే కాంక్షలకి పోదు కదా. మిగతాదంతా 3 కథల్లోనూ అదే ఉన్నది, కానీ ఒక్క దగ్గర మాత్రం తేడా ఉంది. ఏమిటంటే కళ్యాణము అనే దగ్గర, ఎందుకంటే ఇక్కడ కళ్యాణం అనేది వివాహము పార్వతి కథలో, మిగతా రెండిట్లో మాత్రం అది కాదు. అక్కడ శుభమును పడయగోరు అని అర్థం చెప్పుకోవాలి. కళ్యాణం ఎనయగోరునట్టి అంటే శుభమును కోరునటువంటి కాంతామణి అని అర్థం. అంతవరకే చెప్పుకోవాలి, మిగతా అంతా యాక్టివ్గా చెప్పుకోవచ్చు. ఈ పద్యం నేడేని మదీప్సిత ఎరుగవేను నీ వశంగానిక మాట్లాడవలదు నీ ముద్దుల కోడల సద్భాంతి తాకకుండు ఎడవుగన్ నేడేని మదీప్సిత ఎరుగవు ఏను నీ వశంగానిక మాట్లాడవలదు నీ ముద్దులకు ఓడ లసద్భాంతి దాకకుండు మెడవుగన్. ఇలా విడగొట్టుకుంటారు. నీ ముద్దుల కోడలాని కనుక విడగొట్టుకుంటే అర్థం సరిగా రాదు కదా. ఇక్కడ ఎలా ఉండవు చూద్దాం. నేడేని మద్ ఈప్సిత జాడనెరుగవు ఏను నీ వశంగానిక మాట్లాడవలదు నీ ముద్దులకు ఓడ లసద్భాంతి దాకకుండు మెడవుగన్. నేడేని ఇప్పటికి కూడా మదీప్సిత పుంజాడనెరుగవు, నా కోరిక యొక్క విషయాన్ని నీకు
గుర్తెరుగుకున్నావు, తెలుసుకోకుండా ఉన్నావు. నాకేం కావాలో అనేది నీవు ఇప్పటికి కూడా తెలుసుకోలేకుండా ఉన్నావు అని. నేను ఎరుగవు, ఏను అంటే నేను నీ వశంగానిగా నీ యొక్క కుమార్తెను కాను. అలక దిగలేదన్నమాట, కోపంలోనే ఉన్నది. నీ వశంగాను ఇక మాట్లాడవలదు, ఇక మాట్లాడద్దు అని. నీ కూతుర్ని గాను మాట్లాడద్దు. నీ ముద్దులకు ఓడ, నీ యొక్క ముద్దులకు అంటే గారావానికి, లేకపోతే ప్రియానికి, లేకపోతే గారవానికి, ఆదరముకు, ఎలా అయినా అనుకోవచ్చు. ఓడ లోగి ఉన్నాను, ఓడిపోను. లసద్భ్రాంతి, లసద్భ్రాంతి మనోజ్ఞమైనటువంటి, ఒప్పుచున్నటువంటి భ్రాంతితో తాకకుండుము ఎడవుగన్, తాకకుండా ఎడవుగాను ఉండము, దూరంగా ఉండు, నన్ను అంటుకోకుండా ఉండము. ఇలా పార్వతీదేవి హిమవంతుడితో చెబుతాం. నేడు ఇప్పటికైనా కూడా నా యొక్క కోరిక ఏమిటో నీవు తెలుసుకోకుండా ఉన్నావు, నీ కూతుర్ని కాదు, ఇక మాట్లాడద్దు, నీ ముద్దులకు నేను ఓడను అని చెబుతూ తాకకుండా దూరంగా ఉండు అని చెబుతాను. ఇది పార్వతి యొక్క కథ. చంద్రుడి కథలోకి వచ్చేసరికి నీ వశం కాను అన్న చోట నీ భార్యను కాను అని చెప్పాలి. మిగతా అంతా ఒకటే. నీ వశం, నీ యొక్క భార్యను కాను. ఇప్పటికైనా నా యొక్క కోరిక ఏమో తెలుసుకోలేకుండా ఉన్నావు, నేను నీ భార్యను కాను, ఇక మాట్లాడవలదు, ఇలా నీ ముద్దులకు ఓడను. తారంగధర కథలో అయితే కొంచెం తేడా. నేడేని మదీప్సిత బుధాడ నెరుగవు, నా మనసులో ఉన్న కోరిక ఏమిటో నీకు తెలియదు. ఏను నీ వశం కానిక, నీ భార్యను కాను. వశ అంటే భార్య. మాట్లాడవలదు. నీ ముద్దుల కోడలను, ఇది నీ కుమారుడు వచ్చి నన్ను పట్టుకున్నాడు కాబట్టి నేను నీకు కోడలను అవుతాను అని. నీ ముద్దుల కోడలను, ఇది తేడా. సరే, మిగతాది మామూలే. నన్ను తాకద్దు, దూరంగా ఉండు అని మూర్ఛాపరవశయై తను తరవాల్చినట్టి తన్విన్ భీతిన్ గని లేవదీసి తొడపై ననువు వరచి ఆదరిట్టులని విలపించన్. సరే, ఆ మాటతోటి మూర్ఛాపరవశయై తను ధరవాల్చినట్టి, పడిపోయింది అని, మూర్ఛతోటి భూమి మీద తనువు ధరవాల్చినట్టి తన్విని, ఆ స్త్రీని, భీతిని గని భయంతో చూసి లేవదీసి తొడపై ననువుపరిచి ఆతయుద్ధులని పిలిపించాను. అలా ఒళ్ళో ఆమెని అలా ఉంచి విలపించను అన్నాడు, దుఃఖించాడు. ఎవరు? హిమవంతుడు. మిగతా రెండు కథల్లో అయితే అక్కడ బృహస్పతి, ఇక్కడ రాజరాజ దుఃఖించను. మూర్ఛా పరవశం అయింది, మూర్ఛ వల్ల పడిపోయింది. పడినామని తీసుకుని ఒళ్ళో తల పెట్టుకుని కూర్చొని దుఃఖిస్తున్నాడు. అక్కడ హిమవంతుడు, ఇక్కడ బృహస్పతి, ఆ కథలో రాజరాజ నరేంద్రుడు. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్యపట్టణం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.